ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను కవిత ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం। మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు। తెలంగాణ మరింత అభివృద్ధి చెందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ డ్రగ్స్ మాఫియాను అరికడుతున్నామని తెలిపారు। దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి, మేయర్ మమతా తదితరులు పాల్గొన్నారు। స్వాతంత్రం సమరయోధుల త్యాగాలను మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు। వారు తమ కుటుంబాల కంటే దేశాన్ని గొప్పదిగా భావించారు। దేశం కోసం జీవించడం గొప్పది, దేశం కోసం మరణించడం మహోన్నతం అనుకున్న వారి త్యాగాల వల్లే మనం నేడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, చదువుకుంటున్నాం, మనకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటున్నాం। కాబట్టి వారి త్యాగాలను ఎప్పటికి కూడా మరిచిపోకూడదు। స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి దేశాన్ని అభివృద్ధి చేయడమే। ప్రజలకు మనకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి। స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసుకోవడం ఒకటే కాదు, జెండా ఎగరవేయడంతో పాటు ఆనాటి మహానుభావులు మహనీయులు దేశ స్వాతంత్రం కోసం ఏ త్యాగాలు చేయడం జరిగిందో। ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం హెచ్ నెడమనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్వే సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఎన్సీసీ బెటాలియన్ సభ్యులు పాల్గొన్నారు। భారతదేశం అత్యంత ధనిక దేశం నుండి అత్యంత పేదరిక దేశంగా మారింది। వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, కుటీర పరిశ్రమలు, చేనేత రంగము, అన్ని రంగాలు వీరి కాలంలో నాశనం చేయబడ్డాయి। ఈ కార్యక్రమాన్ని, స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మన బాలలకు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమం భవిష్యత్తులో జరగకుండా చూసుకోవటమే మన జాతీయ నాయకులకి మనం ఇచ్చే గొప్ప నివాళిగా చెప్పబడుతుంది। థ్యాంక్ యూ। నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్। కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎంకే విద్యా సంస్థలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। లయన్స్ క్లబ్ జాతీయ నాయకులు ఉపేంద్ర, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, సిఐ రామారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో పాటు 100 అడుగుల త్రివర్ణ పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు। విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు సూచించారు। కార్యక్రమంలో నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు। లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు మరియు శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ఈరోజు వచ్చేసి మన స్కూల్ పిల్లల చేత, ఇతర ప్రముఖుల చేత, అదేవిధంగా మన లయన్స్ క్లబ్ 5 రాష్ట్రాలకి లీడర్ అయినటువంటి మూలుపూడి ఉపేంద్ర గారు పిల్లలు అందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాలని, వారి కూడా ఫ్యూచర్లో దేశానికి ఏ విధంగా సేవలు చేయాలి, అది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ అయ్యి దేశానికి ఎంతో తోడ్పడాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము। చదువుతో పాటు మన స్కూల్లో శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతో పాటు, చదువుకే సర్వస్వం కాదు, 4 ర్యాంకులు వచ్చి మనం గ్రేట్ అని చెప్పుకోవడం కాదు, ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి దేశం యొక్క గొప్పతనం తెలియాలి। దానిలో భాగంగానే ఈ రోజున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము। సో దీనికి మన లయన్స్ క్లబ్ మిత్రులు కానివ్వండి, అధినేతలు కానివ్వండి రావడం చాలా హ్యాపీగా। అలాగే ఈ ప్రాంతంలో లైంగికం చాలా బ్రహ్మాండంగా వృద్ధి చెందడం, మా సోదరులందరూ కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం, మా నుండి ఒకటే సూచన, డిజిటల్ ఎవల్యూషన్స్ తర్వాత పిల్లల యొక్క కాలాన్ని విపరీతంగా తీసుకుంటున్నటువంటి ఈ డిజిటల్ ఎవల్యూషన్స్, ఈ సెల్ ఫోన్ల నుండి మంచికి వాడుకోండి, చెడుకు వాడుకోకుండా జాగ్రత్తలు పడండి। మరి నారాయణపేట జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। పాఠశాలలు, విద్యార్థుల శోభాయాత్ర నిర్వహించారు। అనంతరం జిల్లా పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు।
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తుల్ని చేయడం జరిగింది. గత ఏడాది 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. సన్న ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చెల్లిస్తా ఉన్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతూ ఉంది. నిరుపేదలకు సన్నం బియ్యం ఇయ్యాలనే సంకల్పంతో పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలను అమలు చేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం కాటూరు జిల్లా పరిషత్ హైస్కూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గుర్రాల మధుసూదన్ రావు పాల్గొని విద్యార్థులకు తన సేవా కార్యక్రమాలను వివరించారు. చదువుతో పాటు సంస్కారం, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. నైతిక విలువలపై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున మొత్తం 10,000 నగదు బహుమతులు అందజేశారు. ఈ స్థలాన్ని ఇలుగల స్థలం, రోడ్డు పక్కన స్థలం ఎవరైనా ఆక్రమిస్తారనే ఉద్దేశంతో ఆ రోజు నేను 25,000 రూపాయలు సందాయ చేసుకున్నాను. గడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటూరులో 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మరి మా ముఖ్య అతిథి శ్రీ గుర్రాల మధు గారిని వారు నిన్న మొన్న ఒక కార్యక్రమం పిల్లల్లో పరీక్ష పెట్టడం జరిగింది. అది ఏమంటే సమాజంలో అంతరించిపోతున్న నైతిక విలువలు, అది ముఖ్యంగా జరిగింది. అందులో వారు బాగా రాసిన 10 మందికి వారి యొక్క కష్టార్జితంతో ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున నగదు బహుమతిగా ఈరోజు పెద్దలు మరి మా కాటూరు గ్రామ పెద్దలు మరి వేమూరు శ్రీనివాసరావు గారు, మరి కూతురాజు గారు, రవి గారు, ఇలా చాలా మంది పెద్దల చేత వారు ఆ ప్రైజుల్ని అందజేయడం జరిగింది. మరి ఈరోజు మెయిన్ సమస్య సమాజానికి ఇచ్చేలా ఈ నైతిక విలువలు లోపించడమే, అది ఎంచుకుని విద్యార్థి దశలోనే నిర్బంధం చేయాలని వారి యొక్క ఆశయం ఎంతో ఉదాత్తము ఉన్నతమైంది. నెల్లూరు జిల్లా కావిలిలో ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 20,000 మంది విద్యార్థులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐ లవ్ యూ సెల్ఫీ పాయింట్ వద్ద 100 అడుగుల ఎత్తైన మువ్వెన్నెల జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఉత్తమ విద్యార్థులు, కుల వృత్తుల వారికి మెమెంటోలు, నగదు బహుమతులు అందజేశారు. కావలి అభివృద్ధికి త్వరలో భారీ కార్యక్రమాలు చేపడతామని, నియోజకవర్గ చరిత్ర మారబోతుందని ఎమ్మెల్యే తెలిపారు. తారక రామారావు గారి ఆశీస్సులతో ఈ యొక్క ఐ లవ్ కావలి సమక్షంలో 100 అడుగుల ఎత్తులో ఉన్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవం నాడు జరుపుకునే దానికి అంకితం చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి తప్పకుండా పిల్లలందరూ కూడా వచ్చి మీ తల్లిదండ్రులతో తీసుకొచ్చి వాకింగ్ ట్రాక్ ఎలా ఉందో చూసి ఆవులు నడిపట్టిన ఏ మూర్తులైనా ప్రారంభించాలంటే, ఎవరు విగ్రహాలను పెట్టాలంటే ఆ ట్యాంక్ బండి మీద కానీ ఈ ట్యాంక్ బండి మీద పెట్టాలే తప్ప మాది రాలిపోయే జీవితాలు మాయి, చిగురించే జీవితాలు మీయి. ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని ఈ 20 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ ప్రముఖులు కావచ్చు, పెద్దలు కావచ్చు ప్రేమిస్తున్నాం. కానీ ఆ తల్లి తండ్రి కంటే ఎంతో మంది జనాలు, ఎంతో మంది ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.
అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీజేపీ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశహితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్యాగతనుల ఆశయ సాధన దిశగా ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. మరి ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం సిద్ధించే సందర్భంలో అనేకమైనటువంటి జాతి రత్నాలంతా కూడా దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసినటువంటి వారందరికీ నివాళులు అర్పిస్తూ 70 సంవత్సరాల వరకు ఈ దేశం యొక్క ప్రపంచ ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ మంచి అవకాశాలు ఇచ్చి అది రక్షణ రంగం కావచ్చు, లేకపోతే ఎయిర్ స్పేస్లో కావచ్చు, అనేక రంగాలలో మెడికల్ రంగం, ఎందుకంటే ఎయిమ్స్ ఆ రోజు 7 ఉంటే ఈరోజు 21 ఎయిమ్స్ ఈ దేశంలో ఈ 12 సంవత్సరాల్లో ప్రారంభించడం, 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 165 ఎయిర్పోర్ట్లు వేసుకోవడం, అంటే మౌలికమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించి ఈ దేశంలో మరి అనేకమైనటువంటి ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు నిర్లక్ష్యం కాబట్టువంటి, లేకపోతే జమ్మూ కాశ్మీర్ పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. పలువురు మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని రామన్న పేర్కొన్నారు. ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందరో మంది మహానుభావుల యొక్క మరి ఈనాడు మహాత్మా గాంధీ గారు కావచ్చు, అనేక మంది వారి నేతృత్వంలో మరి అనేక మంది ప్రాణాలిచ్చి కూడా మన భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశంగా అందుకొరకు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి మన భారతదేశాన్ని భుజం తట్టి మరి ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో ఈయన మన సందర్భం కల్పించినటువంటి ఆ మహనీయులకు తప్పకుండా శ్రద్ధాంజలి కూడా ఘటించవలసిన అవసరం ఉంది. అందుకొరకే మరొకసారి కూడా దేశ ప్రజలందరికీ మరి ఈరోజు మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంవీఐ రాములు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్రం ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగాలు ఫలితమని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో కుల మతాలకు అతీతంగా సోదర భావంతో మెలగాలని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన దేశాని కోసం కష్టపడి వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి మనకి యొక్క స్వాతంత్రం కలగజేశారు. మెయిన్ మనకు ఇండియా సిస్టమ్ ఏంది, సెక్యులరిజం, అంటే కుల మత భేదాలు మనకు ఎటువంటి లేవు, తారతమ్యం, నువ్వు అలా ఇలా అని ఏమీ ఉండవు. ఇవన్నీ ప్రేమించి అతనికి ఏదన్నా మనం భేద సాధుంటే మన దగ్గర కలిగినంత అతనికి సహాయం చేయటము, ఇవన్నీ చేస్తేనే మనం ఈ యొక్క భారతదేశ పౌరుడు ఏం చేయాలి, మనం ఏదన్నా మనకు పేదలకు ఉంటే సహాయం చేయటం, మన తోటి వారికి సహాయం చేయటం, ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉన్నా ఇవన్నీ చేసి మనం కులమత భేదం లేకుండా ఈ యొక్క నడవడిక కోసమే ఈ యొక్క మనకు ఎందరో మహానుభావులు వాళ్ళ కష్టాలతో మనకు ఈరోజు మనం హ్యాపీగా నైట్ తిరుగుతున్నాము, పగులు తిరుగుతున్నాము అంటే ఎవరిది, ఈ యొక్క
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయం, పోలీసు ముఖ్య కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. స్వాతంత్ర పోరాట విశేషాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. ఆదిలాబాద్ వచ్చిన తర్వాత నేను హిందీలో ఎక్కువ మాట్లాడతాను. పాత జిల్లాలో స్పీకింగ్ తెలుగు, बट इधर सबको हिंदी आता तो ऑटोमेटिकली हिंदी कम हो. सबको बहुत बहुत मुबारक हो స్వతంత్ర దివస్. అంటే ఏంటి కాస్టిజం ఇప్పుడు కూడా మన దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు. SC/ST కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. సో ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉన్నాయి ప్రతి ఒక్కరు. సో మనం కూడా యాజ్ ఎ పేరెంట్ కూడా మన పిల్లలకి ఆ ఇండిపెండెన్స్ గురించి, ఆ ఫ్రీడమ్ గురించి వాళ్ళకి చెప్పాల్సింది. సో దట్ దే ఆల్సో బికమ్ అవేర్ ఆఫ్ ఇట్. హౌ ఈ దానికి మొత్తం మన ఫ్రీడమ్ స్ట్రగ్లర్స్, అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల మనకి వచ్చిన ఇండిపెండెన్స్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భవిస్ మిశ్రా, ప్రభుత్వ విప్ వేముల వీరేశం కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తుందని వేముల వీరేశం తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి తదితర పథకాల అమలు వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంది మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు 288,83,78,877 రూపాయలు విలువైన ఉచిత బస్సు ప్రయాణ లబ్ధిని పొందారు. మహిళలకు సురక్షితమైన ఉచిత ప్రజా రవాణా సౌకర్యం అందించడంతో పాటు వారి ప్రయాణ వ్యయాన్ని తగ్గించి ఆర్థికంగా తోడ్పాటును అందించడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు నాణ్యమైన విద్యా సేవలను అందిస్తూ విశేష పురోగతిని సాధిస్తుంది. ప్రభుత్వం స్వాగతం, సుస్వాగతం. విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసు అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాసరావు, లా అండ్ ఆర్డర్ వాసునాయుడు, ట్రాఫిక్ సిఐ షేక్ హుసేన్, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్తూనే ఉంటారు, చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు ఎంతోమంది తమ జీవితాల్ని త్యాగం చేశారు. మరియు ఎంతోమంది తమ ప్రాణత్యాగాలు చేస్తే కానీ మనం ఇది సంక్రమించలేదని చెప్పి, ఈ స్వాతంత్రం మనకు లభించలేదని జరుపుకుంటాం. సంక్రాంతి జరుపుకుంటాం, అదేవిధంగా రంజాన్ జరుపుకుంటాం, క్రిస్మస్ జరుపుకుంటాం. అది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పబ్లిక్ జరుపుకుంటాం. కానీ అన్ని కేటగిరీస్ ఆఫ్ పబ్లిక్, అందరూ భారతీయులు జరుపుకునే ఏకైక పండుగ ఆ ఉద్యోగస్తులు, విద్యార్థులు, అదేవిధంగా పౌరులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన గాజువాక పోలీస్ స్టేషన్లో మా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందే కాకుండా మరి బయట నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆవరణకి రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికి కూడా
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వాయిస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మేరీ మాతా చర్చ్, దేశమ్మ తల్లి దేవాలయం, మహ్మదియా మసీదులో జాతీయ జెండాను ఆవిష్కరించి మత సామరస్యాన్ని చాటారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు గుర్తుగా మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మతాలు, ప్రార్థనా స్థలాలు వేరైనా మువ్వెన్నెల జెండా కింద భారతీయులంతా ఒక్కటేనని వాయిస్ ట్రస్ట్ సభ్యులు సందేశమిచ్చారు. స్వాతంత్ర దినం సందర్భంగా జెండా వందనం చేయడం జరిగింది. ఈ స్వతంత్ర దినోత్సవం కోసం ఎంతోమంది మనకు నచ్చిన బట్టలు కూడా కాదు, మనకు నచ్చిన తిండి కూడా తినవడం కాదు. ఇదంతా స్వాతంత్రం సిద్ధించాకే మనకి ఆ పెద్దల యొక్క త్యాగాల ఫలితాలకే మనకి భిన్నత్వమైన దేశం. ఎందుకంటే భిన్నత్వం ఏకత్వం దేశం. అన్ని మతాల సాంప్రదాయాలు, అన్ని రకాల జాతుల వారు కలిసి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున గుడి, మసీదు, చర్చ్ అనే కార్యక్రమం వన్ నేషన్ వన్ స్పిరిట్, ఒకటే దేశం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వాయిస్ ట్రస్ట్ తరపున మేము చేసే సేవా కార్యక్రమంలో భాగంగా చర్చు, మసీదు, గుడి అనే కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాం. కలిసి చెప్పగానే అంత బాగా స్పందించారు. ఎందుకంటే మాతృభూమికి మనం అంతా ఒకటే అనే భావన కల్పించడమే మా లక్ష్యం. ఎంతోమంది వీరుల త్యాగబలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం వాళ్ళు రక్తం కింద. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగరి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, ఐక్యత, సేవాభావం గురించి వక్తలు వివరించారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, గ్రామాల్లో విద్య, పరిశుభ్రత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఆయన మంత్రిగా అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని సంస్కారాలు చేయాలి. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి వస్తుంది. ఆయన ప్రత్యేకించి ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ కి ఆయన మంత్రిగా అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ అన్ని సంస్కారాలు చేయాలి. పిల్లలు బాగా చదివితేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితేనే దేశం బాగుపడుతుంది ఉద్దేశంతో ఆయన ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పేరు ప్రతిష్ట మన స్కూల్కి, మన గ్రామానికి పేరు ప్రతిష్ట తెస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి, స్టూడెంట్కి, మా గ్రామ పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విజన్ కలిగినటువంటి యువ నాయకుడు బాలస్వామి గారు ఎప్పుడు చూసినా మరి ఏ ప్రసంగమైనా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ బట్టి మాట్లాడుతూ ఉంటాడు. పిల్లల్ని మంచి స్ఫూర్తినిచ్చేటువంటి సందేశాలు ఇస్తాడు. బాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు కూడా రిటైర్ కాబోతున్నారు త్వరలో వయసును బట్టి. అప్పుడు మీకు నాలాగా సన్మానం జరగాలని, మీకు అప్పుడు చేసేవాళ్ళు ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఏమండి, ఎవరు కూడా కొంత చెప్పలేకపోయినా నేను, ఎందుకంటే ఒత్తిడి ఎక్కువైపోయింది, ఈరోజు చెప్తున్నాను. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని, మీరు కూడా నాలాగా ఆరోగ్యంగా. కర్నూలు జిల్లా అదోని మండలం కొత్తూరు గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని ప్రధానోపాధ్యాయులు వెంకటేశులు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోరాడారు. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. విద్యార్థులమైన మనం బాగా చదువుకొని 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే గ్రామ పెద్దలు అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ మన పిల్లలందరికీ ఆశీర్వాదించి నేను మాట్లాడడం ఏమనగా, మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం అంటే ఏమి? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే పోరాడి జైలు పాలైనారు, కొంతమంది చంపబడ్డారు. ఈ విధంగా
బ్రిటిష్ వాళ్ళతో మన వాళ్ళు రంజాన్ ఉంది, ముస్లిమ్స్ ఒకటే చేసుకుంటారు. దసరా ఉంది, హిందువులు ఒకటే చేసుకుంటారు. క్రిస్మస్ ఉంది, క్రిస్టియన్స్ ఒకటే చేసుకుంటారు. ఏ మతస్థులు చేసుకుంటారు. కానీ ఈ విధంగా అప్పటి నుంచి మనము మన పరిపాలన మన దేశం మన చేతిలోకి వచ్చింది, మనము పరిపాలించుకోవడం ప్రారంభించినాము. ఇది ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AVEN TV తెలుగు.